సో బైకర్ మూవీ ఎలా ఉండబోతుంది సార్? అండ్ మీరు ఇప్పటివరకు అంటే మీరు యాక్ట్ చేసిన నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అప్పట్లో మెథడ్ యాక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నింది. సో అప్పటికి ఇప్పటికి యాక్టింగ్ స్కిల్స్ ఎలా మారాయి అంటే ఒపీనియన్ ఏంటి సార్ శర్వానంద్ గారి మీద మీ ఒపీనియన్? వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన ఎంత హార్డ్ వర్కింగ్ అనేది అందరూ చూస్తారు, సినిమాలోనే చూపించుంటారు. సార్ అండ్ నేను కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్తుంటా. ఎప్పుడు వెళ్తారు సార్? ఈవినింగ్ టైం. ఫ్యాన్స్ వస్తారు సార్. అదే టైం సర్వానంద్ గారు కూడా వస్తుంటారు. ఓకే. సో ఆయన సమ్టైమ్స్ జాగింగ్ చేస్తుంటారు. సో అండ్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ని చేస్తున్నారు. ఎవరు కష్టపడకుండా నేను ఎక్కువ కష్టపడుతుంటానని అనుకుంటాను. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి అనుకుంటాం సార్ చేస్తున్నా. నేను నా పిల్లలతో అంటారు, ఇంత ఎందుకు డాడీ, కొంచెం తగ్గించండి, ఇంత ఇదిగా ఉన్నారే మీరు అన్నట్టు పిల్లలు అంటుంటారు. సరే నేనే ఎక్కువ చేస్తున్నానో ఏమో అని ఊరికే మనసులో అనుకున్నాను. ఇప్పుడు చూస్తే అందరూ కష్టపడుతున్నారు, అందరూ అంత చేస్తున్నారు. చేయకపోతే హీరోగా ఉండలేరు ఎవరైనా. సో సర్వానంద్ గారు బాబా చాలా కష్టపడ్డారు ఈ సినిమా. చాలా వెయిట్ లాస్ అయిపోయారు సార్. వెయిట్ లాస్ అవ్వాలి అన్నట్టు ఆ క్యారెక్టర్ కోసం ఆయన చేసింది. ఓకే సార్, కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు మేజర్ యాక్సిడెంట్ అయింది, తర్వాత కరోనా ఎఫెక్ట్, తర్వాత రైట్ లెగ్ ఫ్రాక్చర్, ఇన్ని దాటుకొని కూడా ఇంత ఎనర్జీగా ఇంత గ్లామరస్గా ఎలా ఉన్నారు సార్? రీజన్ ఏంటి సార్? హోప్. రేపు బాగుంటుంది, టుమారో ఈజ్ అవర్స్ అన్న ట్రస్ట్, ఆ నమ్మకం, అదంతా కలిసే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో అదే నడిపిస్తుంది. ఓకే.